చెప్పండి, ఇప్పుడు ఏంటి మీకు వీళ్ళ ప్రయాణం చేస్తున్నాం, మీ సమస్య ఇక్కడి నుంచి ఎలా వస్తుంది సార్ వివరంగా చెప్పండి మాకంటే. ఈ శంకరగుప్తం డ్రైన్ వల్ల సుమారు 10 గ్రామాలు ప్రత్యక్షంగా సర్వనాశనం అయిపోయింది. ప్రమాణమే 2000 నుంచి 2500 ఎకరాలు అంటే 2,50,000 కొబ్బరి చెట్లు ఈ ఉప్పు నీరు నిలవ వల్ల అక్కడ స్టాగ్నైజ్ అయిపోవడం వల్ల చెట్లన్నీ చచ్చిపోయి. ఇవాళ మేము అడిగేది ఒకటే ప్రభుత్వాన్ని, మాకేమొద్దు, మీ నుంచి మాకు డబ్బులు వద్దు, ఏం అక్కర్లేదు, మాకు ఈ పరిష్కారానికి కొంత దారి చూపించండి. 2 పక్కల ఏటుగట్టేసి ఈ 10 గ్రామాలని మీరు రక్షించగలిగితే మళ్ళీ మేము యథావిధిగా ఉపాధి నిమిత్తం కొన్ని కొబ్బరి మొక్కలు వేసి మళ్ళీ మేము అభివృద్ధి చేసుకుంటాం. ఈవేళ మేము 10 మందికి విడిదిల్లి కింద ఉండేది కోనసీమ అంటే షూటింగ్ తీసేవారు, యాక్టర్స్ వచ్చారు, పెద్ద పెద్ద యాక్టర్స్ వచ్చి ఒక విడిది వీళ్ళ ఉండేది. అటువంటి విడిది వీళ్ళు ఇవాళ ఎవరైనా భోజనం చెప్పి వెళ్ళి భోజనం చేసి వద్దామనే పరిస్థితుల్లో ఈ 10 గ్రామాల ప్రజలు ఉన్నారు. నేనైతే 10 గ్రామాలే కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా 20-25 గ్రామాలు ఈ మేజర్ డ్రైన్ వల్ల సర్వనాశనం అయిపోయింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టి, లోకేష్ గారు మీరు దృష్టి పెట్టి మాకు ఈ పరిష్కారానికి దారి చూపించకపోతే మేము ఆఖరికి ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు కొబ్బరి తోటలే చచ్చిపోయి అనుకుంటున్నాం. మేము ఇళ్లలో కూడా నీరు వచ్చేసి ఆ ఇల్లు కూడా ఖాళీ చేసి ఈ 10-12 గ్రామాలు ఏదో ఒక రోజు ఖాళీ చేసి ఇవన్నీ కూడా మీ ప్రభుత్వానికి అప్పచెప్పి మీ ఎక్కడ వలస వెళ్లే పరిస్థితి మేము చూస్తున్నాం. మీరు చెయ్యకపోతే తక్షణం అమర నిరాహార దీక్ష చేయటం, ఆఖరికి తనువులు సాధించే పరిస్థితి వస్తుంది. త్వరితగతిని రేపు అక్టోబర్ 3వ తారీఖు లోపల మేము ఎప్పుడు ఎమ్మెల్యే గారికి 2 మాసాల క్రితం చెప్పి అల్టిమేటం ఇచ్చాం. అక్టోబర్ 3వ తారీఖు లోపల కనుక మీరు చెయ్యకపోతే ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తాం. మేము పెద్దలకే చెప్తున్నాం, ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో కాదు. మీరు తొందరగా సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ 10 గ్రామాల ప్రజలు ఇల్లు వదిలేసి ఎక్కడ దుక్కు వలస లేదో పని చేసుకునే పరిస్థితి వస్తుంది.